Hi everyone, very good evening. Welcome back to the session. So very good, Sahiti, Anil, and Sandhya. Hope I think Sahiti thrown the message. It's very perfect. She did some activities right, and the way she put the efforts are really, it is tremendous because at least someone is learning. In my case, I can say if someone is learning from their end, right, it is a very good. According to me, it's a very good approach. Sahiti, you have kept a very good initiative on this. Thank you. Okay. So I hope other guys are also following the steps which I am explaining. It's most important because once you learn this, then you can do any stuff. Okay. So today we are going to understand one of the most important is that is something like yesterday we understood something like one machine, sorry, one IP address, MAC address అలాంటివి నేర్చుకున్నాం కదా. సో ఈరోజు ఏం చేద్దామంటే సో మనము యాక్చువల్లీ ఒక మిషన్ ని రిమోట్ తీసుకోవాలంటే ఏం చేయాలి. ఫస్ట్ యాక్చువల్లీ రిమోట్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా తీసుకుంటాము, దానివల్ల స్కోప్ ఏంటి, మనకి యూజ్ ఏంటి, అది మనం చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. రైట్. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఒక మిషన్ ఉంది. ఓకే, ఇక్కడ రెండో మిషన్ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఒక మిషన్ ని ఇంకో మిషన్ లో నుంచి రిమోట్ తీసుకోవచ్చు. రిమోట్ అంటే ఏంటి, ఫస్ట్ రిమోట్ అంటే ఏంటి అంటే రిమోట్ అంటే బేసికల్లీ మనము అక్కడ వరకు వెళ్లకుండా ఇక్కడ నుంచే బటన్ ప్రెస్ చేస్తాం, రైట్, ఇక్కడ నుంచి యాక్టివిటీ యూస్ చేస్తాం, దాన్ని రిమోట్ అంటాం. లెట్స్ సే మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే టీవీకి ఇంతకు ముందు బటన్స్ ఉండేవి, వెళ్ళి జస్ట్ బటన్ ప్రెస్ చేసేవాళ్ళం. 1 2 3 4 5 6 బటన్స్ ఉండేవి, దాని మీద ప్రెస్ చేస్తే మనకి టీవీలో మనకి ఛానల్ వచ్చేది చేంజ్ ఎవరికి. తర్వాత ఏమొచ్చింది, రిమోట్ వచ్చింది. మనం ఇంట్లో ఎక్కడ సోఫాలో కూర్చొని టక్ టక్ అని క్లిక్ చేసేస్తున్నాం, అవునా కదా. సో మనం ఏంటంటే ఒక ఐఆర్ అనే ఫెసిలిటీని యూస్ చేసి మనం మ్యానిపులేట్ చేస్తున్నాం టీవీ యొక్క, మనం ఏది కావాలంటే సెట్టింగ్స్ అవన్నీ మనం రిమోట్ నుంచి టక్ టక్ అని క్లిక్ చేసి చేంజెస్ చేస్తున్నాం, రైట్. సో అలానే అలానే మన కంప్యూటర్, ఒక కంప్యూటర్ ఉంది, మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది అనుకోండి. లెట్స్ సే ఇది ఒక ల్యాప్టాప్, ఇది ఒక ల్యాప్టాప్. ఈ ఒక ల్యాప్టాప్ లెట్స్ సే ఇంకొక ల్యాప్టాప్ ని కంప్యూటర్ ఇంకొకటి రెండు ఒక రౌటర్ కి కనెక్ట్ అయి ఉన్నాయి. ఇది ఇక్కడ కనెక్ట్ ఉంది, ఇది సేమ్. సో దీని నుంచి దీనికి రిమోట్ తీసుకోవడానికి మనము రిమోట్ డెస్క్టాప్ సర్వీసెస్ అని ఒక సర్వీస్ వాడతాం. రిమోట్ డెస్క్టాప్ సర్వీస్. ఓకే, సో ఈ రిమోట్ డెస్క్టాప్ సర్వీస్ అని వాడడానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవి రెండు ఒకే నెట్వర్క్ లో ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇంటర్నెట్ లో ఉన్నా వస్తుంది, కానీ అది నేను తర్వాత చెప్తాను. కానీ ఏంటంటే సపోజ్ ఒక మిషన్ ఇంకో మిషన్ ని రిమోట్ తీసుకోవాలంటే అవి రెండు ఒక రౌటర్ కి కనెక్ట్ అయ్యింది. ఒక రౌటర్ అంటే ఏంటి, మీ ఇంట్లో మోడమ్ ఉంటుంది, ఆ మోడమ్ కి రెండు కంప్యూటర్స్ కనెక్ట్ అయితే ఇంకో కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ ని మనం రిమోట్ తీసుకోవాలి. సో అది ఎలా తీసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అండ్ దాంట్లో రెండు రకాలు ఉంటాయి రిమోట్ డెస్క్టాప్ సర్వీసెస్ లో. ఒకటి ఏంటంటే విండోస్ కోసము రిమోట్ డెస్క్టాప్ సర్వీస్ అంటాము. రెండోది లైనెక్స్, లైనెక్స్ కోసం మనం ఏమంటాము, ఎస్ఎస్హెచ్ అంటాము. ఎస్ఎస్హెచ్ అంటే ఏంటి, సెక్యూర్ షెల్. ఓకే, ఏంటి, సెక్యూర్ షెల్ టెర్మినల్. ఓకే, సో మనం ఎప్పుడైతే ఎస్ఎస్హెచ్ చేస్తామంటే దాని మీనింగ్ ఏంటంటే మనము లినక్స్ ని రిమోట్ తీసుకుంటున్నామని అర్థం. ఓకే, దాన్ని ఎలా తీసుకోవాలనేది మనం ఈరోజు నేర్చుకుందాం అనమాట. చాలా ఇంపార్టెంట్, బికాస్ మనము మెల్లమెల్ల ముందుకెళ్తున్నా కొద్దీ ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి ప్రాపర్ గా. సో మనం ఏం చేద్దామంటే మనకి ఇది లైనక్స్ మిషన్ ఉంది, దాంట్లో రెడ్ హ్యాట్ నేను యూజ్ చేస్తున్నా కదా, మీరు కూడా రెడ్ హ్యాట్ ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఇది లాగిన్ చేశాను. సో ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి బై డిఫాల్ట్ ఏముంటది అంటే ఇక్కడ యాక్టివిటీస్ లో ప్రెస్ చేస్తే సో మనం ఇక్కడ సెర్చ్ చేయొచ్చు రిమోట్ అని. ఓకే, రిమోట్ అనగానే ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ వచ్చింది, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆప్షన్ చూపిస్తుంది అనమాట. బై డిఫాల్ట్ ఇక షేరింగ్ అని ఉందా, షేరింగ్ లో క్లిక్ చేస్తే చూడండి రిమోట్ అనేది ఆన్ లో ఉంది. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి రిమోట్ లాగిన్ అని ఆన్ ఉంది, ఎస్ఎస్హెచ్ లైనక్స్ లోకల్ అని రిమోట్ లాగిన్ ఆన్ ఉంది. దీని మీనింగ్ ఏంటంటే మనం ఈ మిషన్ ని రిమోట్ తీసుకోవచ్చు అనమాట. అయితే రిమోట్ తీసుకోవడం అంటే ఎట్లుంటది అంటే విండోస్ లో
విండోస్లో లెట్సే నేను ఇంకొక మెషిన్, లెట్సే నా దగ్గర ఒక మెషిన్ ఉంది, అది మా లెట్సే నాది అది హైదరాబాద్లో ఉంది, నేను ఇక్కడ ఢిల్లీలో ఉన్నాను. ఆ మిషన్ని రిమోట్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఐ థింక్ జాబ్ చేస్తున్న వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది, సంథింగ్ లైక్ యునో విఎన్సి ఆర్ లెట్సే ఇంకా వెరీ ఫేమస్ ఏంటి జూమ్ కాల్లో మనం పర్మిషన్ ఇస్తాం వాళ్ళ సిస్టమ్ని మనం వాడుకోవడానికి. సెకండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటిది దాని పేరు మర్చిపోయాను, ఒకటి వెరీ ఫేమస్, ఒక నిమిషం నేను చెప్తాను. అలా ఎలా మర్చిపోయాను, వన్ మినిట్. రిమోట్ కంట్రోల్, రిమోట్ డెస్క్టాప్, okay, team viewer. So you might have listened word called team viewer, okay. సో టీమ్ వ్యూవర్ అంటే ఏంటి, ఒక టీమ్ వ్యూవర్ అంటే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం మన సిస్టమ్ లో. సో దాంట్లో ఒక కోడ్ వస్తుంది, మనం అడుగుతాం, ఆ కోడ్ చెప్తారు, జస్ట్ ఇన్స్టాల్ చేయగానే మనం కనెక్షన్ ఇవ్వచ్చు. సో టీమ్ వ్యూవర్ అదంతా ఏంటంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం. సో బై డిఫాల్ట్ మన సిస్టమ్ లో కూడా ఒకటి ఉంటుంది అనమాట, దాన్ని మనం ఎలెక్ట్ చేసేస్తాము. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అని ఉందా, ఇది క్లిక్ చేస్తే మనకి ఇలా ఒకటి వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే లెట్స్ సే నా డెస్క్టాప్ ని ఇంకో కంప్యూటర్ ని నేను రిమోట్ తీసుకోవాలంటే దాని ఐపీ అడ్రస్ ఇక్కడ ఇస్తాము. సో నేను చెప్పాను కదా ఐపీ అడ్రస్ మనం ఎందుకు యూజ్ చేస్తామని. సో కమ్యూనికేట్ చేయడం కోసం ఐపీ అడ్రస్ మనం యూజ్ చేస్తాం అనమాట. సో లెట్స్ సే నా దగ్గర ఒక కంప్యూటర్ ఉంది, దాన్ని నేను కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది నా కంప్యూటరు, దీని ఐపీ. ఓకే, లెట్స్ సే ఈ కంప్యూటర్ ఉంది, దీన్ని నేను కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో దీని యూజర్ నేమ్ పాస్వర్డ్ మన దగ్గర ఉంటే మనం యూజర్ నేమ్ జస్ట్ కనెక్ట్ చేస్తాము, పాస్వర్డ్ వేసేసి oh my god, okay, the password, let me check. Okay, 037 Pinman is my user. Yes, okay. సో ఇది నేను రిమోట్ తీసుకుంటున్నాను అనమాట. ఎక్కడి నుంచి, సో ఈ ఐపీ అనేది నా దగ్గర ఉన్నది ఒకటి, దానికి నాకు కనెక్షన్ ఉన్నది. సో నేను అది రిమోట్ తీసుకుంటే ఇది యాక్చువల్లీ ఇది వేరే దగ్గర ఓపెన్ అయి ఉంది. సో దాన్ని నేను ఇక్కడ ఓపెన్ చేసుకొని ఆ కంప్యూటర్నే వాడుకుంటాను. దీన్నే మనం ఏమంటాము, క్లౌడ్ సర్వీసెస్, రిమోట్ సర్వీసెస్ అని కూడా అంటాము. మనం ఎప్పుడైనా క్లౌడ్ సర్వీస్ ఇవ్వాలనుకుంటే క్లౌడ్ సర్వీసెస్ దీంట్లో లాగిన్ అయ్యి ఇలా మనం వాడుకోవచ్చు అనమాట. చూడండి, సో ఇక్కడ ఏంటంటే ఈ మిషన్ మనకి ఇప్పుడు ఏం కావాలంటే అది అలా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ ఈ కంప్యూటర్ వేరనమాట. చూడండి ఈ కంప్యూటర్ ఏంటి, ప్రాపర్టీస్ క్లిక్ చేయగానే సో దీని ప్రాపర్టీస్ వేరు టోటల్గా. సో ఇది 24 GB ర్యామ్, 24 GB ర్యామ్ ఇచ్చేసి ఇది ప్రాసెసే వేరుంది టోటల్. చూడండి, ఓకే. సో మనకి ఈ కంప్యూటర్ అనేది సపరేట్, దీన్ని నేను రిమోట్ తీసుకున్నాను అంటాను. చూడండి, రిమోట్ డెస్క్టాప్ ఎలా తీసుకున్నాను, సింపుల్గా దాని యూజర్ నేమ్, పాస్వర్డ్, దాని ఐపీ అడ్రస్ ఉంటే ఇక్కడ క్లిక్ చేసి రిమోట్ డెస్క్టాప్ అని క్లిక్ చేస్తే ఓకే ఇలా మీకు ఒకటి వస్తుంది. సో దాని ఏదైతే ఐపీ అడ్రస్ ఉందో వాళ్ళ ఐపీ అడ్రస్ ఇక్కడ ఇచ్చేయాల్సి వస్తుంది. లైక్ ఇలా ఇస్తే అది లాగిన్ ఆప్షన్ వస్తే లాగిన్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో నా దగ్గర ఏంటంటే నేను పోర్ట్ కూడా డిఫైన్ చేసిన, ఏ పోర్ట్లో వర్క్ చేయాలనేది.
ఆ పోర్ట్ వర్క్ అయింది అనుకో వర్క్ అవుతుంది మనకు తెలుస్తుంది. ఓకే, కానీ జనరల్లీ నేను చెప్తున్నాను ఇలా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి రిమోట్ డెస్క్టాప్ ఇన్ విండోస్ మిషన్ ని కనెక్ట్ చేయడానికి. ఇది మనం ఓన్లీ విండోస్ మిషన్ కనెక్ట్ చేస్తున్నాం. నేను రిమోట్ మిషన్ ని చూడండి, రిమోట్ డెస్క్టాప్ ఇట్స్ విండోస్ అని ఇలా కనెక్ట్ చేస్తే మటుకు ఇది విండోస్ రిమోట్ మిషన్ కనెక్ట్ చేస్తాము. ఓకే, చూడండి ఎగ్జాక్ట్ విండోస్ లానే ఓపెన్ అవుతుంది. విండోస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ విండోస్ అనమాట. ఇది చూడండి, ఇది విండోస్ సాఫ్ట్వేర్. సో ఓకే, సపోజ్ ఇది రిమోట్ కాకుండా నాకు లైనెక్స్ ని రిమోట్ తీసుకోవాలి. సో లైనెక్స్ నా దగ్గర ఇక్కడ ఈ మిషన్ ఉంది, ఇది నా దగ్గర లైనెక్స్ అనే మిషన్ ఉంది ఇది. సో నేను ఈ మిషన్ ని రిమోట్ తీసుకోవాలనుకుంటున్నాను. సో దీని ఐపీ అడ్రస్ చూద్దాం ఏంటి. లెట్స్ సే admin at 123. ఫస్ట్ దీని ఐపీ అడ్రస్ ఏంటో చూద్దాం. ఎలా చెక్ చేయాలి, ఇలా క్లిక్ చేసి టెర్మినల్లో క్లిక్ చేసి కమాండ్ ఏంటి, if config or IPA. నేను చెప్పిన కదా IP స్పేస్ A. సో ఇక్కడ మనకు తెలుస్తుంది ఐపీ అడ్రస్ ఏంటి 192.168.19.145. మనకు తెలిసింది ఏంటంటే దీని ఐపీ అడ్రస్ 192.168.19.145. ఓకే, ఇది కనిపిస్తుంది కదా 192.168.19.145. సో మనం ఇది ఈ ఐపీని యూజ్ చేసుకొని మనం బయట నుంచి ట్రై చేస్తే మనకి రావాలి పింగ్ అంటే. కానీ ఇక్కడ మనం రిమోట్ లో సపోజ్ క్లోజ్ చేసి మళ్ళీ రిమోట్ లో 19.145 కదా 145 ఇక్కడ రన్ చేస్తే మనకు వస్తుందా రాదు చూద్దాం. మనకేం రావట్లేదు, కానీ నేను చెప్పినా కదా రిమోట్ రావాలి అని. సో ఇది రావట్లేదు ఎందుకంటే ఇది లైనెక్స్ కాబట్టి ఇట్లా రాదు. సో దీనికోసం మనం ఏం వాడాలి, నేను ఇప్పుడు ఇందాక చెప్పిన లైనెక్స్ కోసం మనం ఏం వాడదాం, సెక్యూర్ షెల్ టెర్మినల్ అంటాం. దీన్ని ఏమంటాం, సెక్యూర్ షెల్ టెర్మినల్ అంటాం. సో దానికోసం ఏముంటది, మనం దీనికోసం ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాం అనమాట. ఏంటి, ఫస్ట్ రన్ అని ఓపెన్ చేసి దీంట్లో సిఎండి అని టైప్ చేస్తాం. సిఎండి అని టైప్ చేస్తే మనకి ఇలా ఒకటి వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే SSH అని జస్ట్ ఎంటర్ కొడితే ఇది ఉన్నదా లేదా అని తెలుస్తుంది. ఫస్ట్ SSH అనే ఫీచర్ ఉన్నదా లేదా అని తెలుస్తుంది. ఉంటే ఇలా వస్తుంది అనమాట, ఉంటే ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఓకే, సో మనం ఎలా చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట. చూడండి, user@host. ఓకే, యూజర్ ఎట్లా కనెక్ట్ చేయాలనేది చెప్తుంది అనమాట. user@host అండ్ పోర్ట్ ఉంటే పోర్ట్, లేదంటే మీకు ఎట్లా కావాలంటే అలా. ఇది ప్రాసెస్ అనమాట, user@host. ఓకే, మనం ఎలా కనెక్ట్ చేస్తాము, SSH తర్వాత యూజర్ ఏ యూజర్తో లాగిన్ అవ్వాలి ఉంటో ఆ యూజరు @host అంటే ఐపీ అడ్రస్ ఇక్కడ. ఓకే, సో మనం ఏమి ఇస్తాం, లెట్స్ సే SSH మనది ఇక్కడ ఏమి యూజర్ ఉన్నది, లెట్స్ సే నాకు ఏ యూజర్ ఉన్నది, ఇదేం యూజరు విష్ణు యూజర్ కదా, విష్ణు. సో నేను యూజర్తో లాగిన్ చేస్తా, విష్ణు ఐపీ అడ్రస్ ఏంటి 192.168.19.145 రైట్. సో అదే ఇస్తాను అనమాట, 192.168.19.145. సో నేను ప్రెస్ ఎంటర్ చేయగానే నాకు పాస్వర్డ్ అడుగుతుంది. సో నా విష్ణు పాస్వర్డ్ ఏంటి, admin@123. నేను ప్రెస్ ఎంటర్ కొట్టగానే హాయ్ దిస్ ఇస్ విష్ణు వెల్కమ్ టు మై వరల్డ్ అని వచ్చింది. ఇది ఎలా వచ్చింది, మనం ఇక్కడైతే రాలేదు కదా, ఇక్కడైతే లేదు కదా. మనం ఇది క్లోజ్ చేసి ఓపెన్ చేశాను, చూడండి ఇక్కడ నాకేం రాలేదు. కానీ నేను ఎప్పుడైతే లాగిన్ చేశానో చూడండి అదే సేమ్ విష్ణు @localhost అదే వచ్చిందా లేదా ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా అదే వచ్చింది, చూడండి ఇక్కడ కూడా అదే వచ్చింది. ఎందుకంటే ఇదే మిషన్ ని మనకు ఈ విజువల్ది కనబడదు, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఓన్లీ మనకి ఇది కనబడుతుంది. ఏంటి, కమాండ్ ప్రాంప్ట్ ఒకటి వస్తుంది. సో నేను క్లియర్ అని కొట్టేసి చూడండి ఇప్పుడు సేమ్ మిషన్, ఇదే మిషన్ ని ఇక్కడ తీసుకుంటున్నాను. కానీ ఇది రాదు, ఇలా డెస్క్టాప్ అనేది రాదు. అంటే మనం ఇలా క్లిక్ చేయడము ఇలాంటి ఆప్షన్స్ రావు.
కానీ మనకి ఏంటంటే ఇలా టెర్మినల్ మటుకు ఒకటి వస్తుంది. సో ఇక్కడ మనకి మనం ఎప్పుడైతే ఎగ్జిట్ చేసినామో ఓకే లాగౌట్ అని వచ్చిందా చూడండి, కనెక్షన్ లాస్ట్, కనెక్షన్ క్లోజ్. మళ్ళీ నేను కనెక్ట్ చేయాలంటే ఎలా, SSH ఏ యూజర్ అయితే ఆ యూజర్ VISH నా కండిషన్ లో విష్ణు @IP అడ్రస్ ఏంటి 192.168.19.145. ఎంటర్ చేయగానే పాస్వర్డ్ అడుగుతుంది, ఇచ్చేసాను పాస్వర్డ్ admin@123 నా ప్లేస్ లో. సో మళ్ళీ వచ్చింది, కానీ ఇక్కడ నేను స్పెసిఫిక్గా చేస్తున్నాను హాయ్ దిస్ ఇస్ విష్ణు వెల్కమ్ టు మై వరల్డ్. సో ఇది ఎలా వచ్చింది, సో దీన్నే మనం ఏమంటామంటే MOTD అంటే ఏంటి, మెసేజ్ ఆఫ్ ద డే. ఏమంటాం మనం దాన్ని, ఏమంటాం మనం MOTD అంటాం. MOTD దాన్ని ఏమంటాం, మెసేజ్ ఆఫ్ ద డే, మెసేజ్ ఆఫ్ ద డే. సో మనం ఎప్పుడైతే లాగిన్ అవుతామో రిమోట్లో అప్పుడు మెసేజ్, ఏం మెసేజ్ ఇస్తుంది, ఏది కావాలనుకుంటే అది ఇవ్వచ్చు, ఏది కావాలనుకుంటే అది ఇవ్వచ్చు. ఎలా ఇవ్వాలి, అది ఎక్కడ రాయాలి, అది ఎక్కడ రాస్తాము, సో దానికి ఒక ప్లేస్ ఉంది, దాన్నే మనం ఏమంటాం పాత్. ఎక్కడైతే ప్లేస్ ఉందో దాన్ని ఏమంటాము పాత్ ఆఫ్ MOTD ఫైల్ కాన్ఫిగరేషన్ ఫైల్. వాట్ ఇస్ ద ఫైల్ నేమ్, ఇట్ ఈస్ MOTD ఫైల్. పాత్ ఫైల్ ఏంటి, /etc/MOTD అనే ఒక ఫైల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ MOTD అనే ఒక ఫైల్ ఉంటుంది, దాని పేరేంటి MOTD. అది ఎక్కడ ఉంటుంది, ETC ఫోల్డర్లో ఉంటుంది. సో మనం చూద్దాం అది ఉందా లేదా అని. సో ఇక్కడికి వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ కూడా చూడొచ్చు మనం, ఎందుకంటే ఇక్కడ నుంచి చూడడం బెటర్. ఓకే, సో నేనేం చేస్తున్నా, క్లియర్ చేస్తున్నా ఫస్ట్. ఓకే, సో ఇక్కడ రాస్తున్నా నేను CD/ETC, తర్వాత LS అని కొట్టగానే నాకు చాలా వచ్చింది. చూడు ఇక్కడ చూడండి, MOTD అని ఒక ఫైల్ ఉంది, కనబడుతుందా MOTD. ఎందుకంటే నేను M చూసిన ఫస్ట్, తర్వాత O చూసిన, లైన్లో చూసుకుంటూ వస్తే MOTD అనే ఫైల్. సో నేను దీన్ని ఓపెన్ చేస్తా. ఎలా ఓపెన్ చేస్తా, cat MOTD. చూడండి ఇక్కడ రాసింది ఉంది, హాయ్ దిస్ ఇస్ విష్ణు వెల్కమ్ టు మై వరల్డ్. సో ఇక్కడ నేను ఏది రాస్తే అది అక్కడ కనబడుతుంది అనమాట. ఎక్కడ MOTDలో నేను ఏది రాస్తే అది కనబడుతుంది. సో నేను దీంట్లో ఎడిట్ చేయాలనుకున్నా, ఇన్స్టెడ్ ఆఫ్ హాయ్ దిస్ ఇస్ విష్ణు వెల్కమ్ టు మై వరల్డ్, ఐ డోంట్ వాంట్ టు యూస్ విష్ణు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ హాయ్ ఏదో ఒక పేరు ఇచ్చేసి వెల్కమ్ టు మై వరల్డ్, హాయ్ యూజర్ వెల్కమ్ టు మై వరల్డ్, యువర్ యాక్టివిటీ ఈజ్ మానిటర్డ్ అనే వర్డ్ రాయాలనుకుంటున్నాను. సో ఎలా రాయాలి, అప్పుడు నేను ఈ ఫైల్ని నేను మాడిఫై చేయాలి. ఎలా చేయాలి మాడిఫై, ఏం కమాండ్ ఏంటి, కమాండ్ ఏది యూజ్ చేస్తాము మాడిఫికేషన్కి, gedit మనం ఇంకా వాడొద్దు, ఇంకేది వాడతాము, ఎవరు చెప్తారు, ఎడిట్ చేయడానికి మనం ఏం కమాండ్ వాడతాం, ఫైల్ని ఎడిట్ చేయడానికి ఏం కమాండ్ వాడతాం, ఫైల్ ఎడిట్ కమాండ్, VIM. మర్చిపోయారా, నేను స్పెషల్గా ఒకటి చెప్పిన VIM ప్లస్ స్పేస్ ఇచ్చి ఫైల్ నేమ్ ఇచ్చి తర్వాత ఇన్సర్ట్ అని ప్రెస్ చేసి ఆర్ I బటన్ ప్రెస్ చేసి లోపల మనం టైప్ చేసి తర్వాత ఎస్కేప్ కొట్టి WQ లేదంటే Q లేదంటే X లేదంటే Q ఎక్స్క్లమేషన్ లేదంటే WQ ఎక్స్క్లమేషన్ అని చెప్పిన కదా, W లేదంటే X కాదు W, ఇలాంటివి టైప్ చేయాలని గుర్తుకొచ్చిందా, VIM అనే కమాండ్ యూస్ చేస్తామని. సో సేమ్ కమాండ్ యూస్ చేసి దీన్ని ఎడిట్ చేస్తాను. ఎలా ఎడిట్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఏంటంటే ఇది ఎడిట్ చేయాలంటే ఇది ETCలో ఉంది కదా, ETCలో ఉన్న ఎందులో ఉన్నా కానీ ఏదైనా ఫైల్ మనము మన కాని ఫైల్ని ఏదైనా ఎడిట్ చేయాలంటే మనకి ఏం కావాలి, పవర్స్ కావాలి. పవర్స్ కావాలంటే మనం రూట్లోకి వెళ్ళాలంటే ఏ కమాండ్ యూస్ చేయాలి, సంధ్య ఏ కమాండ్ యూస్ చేస్తాం, రూట్ లాగిన్ చేయాలంటే ఫస్ట్ లాగిన్లో మనము రూట్ లాగిన్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, sudo -i. నేను రూట్ లాగిన్లోకి షిఫ్ట్ అవ్వాలంటే రూట్ ప్రివిలేజెస్ తీసుకోవాలంటే ఏం చెప్పినా నేను sudo -i అని క్లిక్ చేయాలి. గుర్తుకొచ్చిందా,
సో గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు రూట్ లాగ్. ఇప్పుడు మనం డాలర్లో ఉన్నాం కదా, డాలర్ అంటే నార్మల్ యూజర్. సో పవర్ యూజర్ కావాలంటే ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయాలంటే ఎలా ఎడిట్ చేయాలంటే ఫస్ట్ మనకు పవర్స్ కావాలి. పవర్స్ కావాలంటే మనం హ్యాష్ ప్రాంప్ట్లోకి వెళ్ళాలంటే sudo -i టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ ఇచ్చేద్దాం. ఇప్పుడు నాకు హ్యాష్ ప్రాంప్ట్ వచ్చింది అంటే నాకు ఫుల్ పవర్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఎడిట్ చేయొచ్చు. సో మనకు యాక్చువల్లీ పవర్స్ ఫస్ట్ ఎందుకు ఉండవు, మనం ఎందుకు sudo -i రాయాల్సి వస్తుంది? ఎవరికైనా ఐడియా వచ్చిందా? ఎందుకు నేను అంటే ఏదైనా ఎడిట్ చేయాలంటే నేను పవర్స్ తీసుకొని ఎడిట్ చేయాలి, తర్వాత మళ్ళీ ఎగ్జిట్ అవుతున్నాను అందులోంచి? ఎవరైనా చెప్పగలుగుతారా? అనిల్, ఎనీ ఐడియా? Sahiti? Badri is very young guy, he doesn't know anything, that's why I'm not asking him much. సో గుర్తుంచుకోండి, మనకేంటంటే మనకి నార్మల్గా మనం డాలర్లో ఎందుకుంటాం, తర్వాత మనకు పవర్స్ కావాలంటే sudo -i టైప్ చేస్తున్నాం. ఎందుకు? మనం జనరల్గా డాలర్లో ఉంటే ఏది డిలీట్ కాదు, మీరు క్రియేట్ చేసింది తప్పించి కంప్యూటర్లో ఉన్న సిస్టమ్ ఫైల్స్ ఉంటాయి చూడండి, ఇవన్నీ సిస్టమ్ ఫైల్స్ అంటాం మనం, ఎందుకంటే ఇవన్నీ సిస్టమ్ కోసం తయారైనాయి కదా. సో సిస్టమ్ ఫైల్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అవ్వవు, దానికి స్పెషల్ పవర్స్ కావాలి. స్పెషల్ పవర్స్ కావాలంటే మనం sudo -i లోకి చేంజ్ అవుతాయి హ్యాష్ ప్రాంప్ట్. అంటే మనకు చెప్తున్నాం ఏంటంటే మనకి ఎప్పుడైనా కానీ యాక్సిడెంటల్ డిలీషన్ నుంచి, యాక్సిడెంటల్ మాడిఫికేషన్ నుంచి, యాక్సిడెంటల్ అంటే ఎర్రర్స్ నుంచి మనకు కాపాడడం కోసం అని మనకు డైరెక్ట్ గా ప్రివిలేజ్ ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు, కానీ ఇలా యాక్సిడెంటల్ ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి మనకి మీరు సపోజ్ ప్రివిలేజెస్ కావాలంటే మటుకు sudo -i అని యూజ్ చేసుకొని ఎంటర్ అయ్యి తర్వాత ఎగ్జిట్ అయిపోండి వర్క్ అయిపోయిన తర్వాత అని మనకి సింబాలిక్ గా అలా మనకు ఆప్షన్ ఇస్తారనమాట. ఓకే, సో మనం ఇప్పుడు MOTD అనే ఫైల్ ని మనం ఎడిట్ చేయాలనుకుంటున్నాం. ఎలాగా? నేను ఎక్కడ ఉన్నాను? ETS లో లేని, ఇప్పుడు టిల్డా అంటే రూట్ ఫోల్డర్ లో ఉన్నాను, నేను ETS లోకి షిఫ్ట్ అవ్వాలి. మళ్ళీ cd/etc. ఓకే, ఇప్పుడు ETS లో ఉన్నా. ఇప్పుడు ఏంటి? MOTDని MOTD చూడండి, ఎంటర్ అవగానే మనకు వచ్చింది. నాకేం కావాలి? ఫస్ట్ మనకి హాయ్ దిస్ ఇస్ విష్ణు తీసేస్తా, హాయ్ యూజర్ వెల్కమ్ టు మై వరల్డ్, యువర్ యాక్టివిటీ ఈజ్ మానిటర్డ్ అది రాయాలనుకుంటున్నాను. సో సేమ్ నేను ఫస్ట్ ఐ బటన్ ప్రెస్ చేస్తున్నా. ఐ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఇన్సర్ట్ వస్తుంది, గుర్తుంచుకోండి, ఇక్కడ ఇన్సర్ట్ వస్తుంది కింద, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో. ఓకే, ఐ చూడండి ఇన్సర్ట్ వచ్చిందా? ఇప్పుడు నేను అన్ని పని చేయొచ్చు, అప్ ఆరో డౌన్ ఆరో యూస్ చేసి డిలీట్ చేస్తున్నా. అంతా డిలీట్ చేసి ఏమని రాస్తున్నా ఇక్కడ, హాయ్ యూజర్ వెల్కమ్ టు మై వరల్డ్. ఇక్కడ ఏం చేస్తున్నా, యువర్ యాక్టివిటీ ఈజ్ బీయింగ్ మానిటర్డ్. ఓకే, సో ఇలా నేను ఒక స్టార్స్ ఇస్తున్నా, చూడడానికి బాగుంటుంది కదా. ఓకే, నైస్. సేవ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దీన్ని సేవ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఎస్కేప్ కోలన్, ఫస్ట్ కోలన్ తర్వాత WQ అంటే సేవ్ అండ్ ఎగ్జిట్. సేవ్ అంటే W అంటే ఏంటి తెలుసా? యాక్చువల్లీ రైట్ అని మీనింగ్, Q అంటే క్విట్ అని మనకి ఈజీగా గుర్తుంచుకోవచ్చు. రైట్, W అంటే రైట్, ఓన్లీ W రాస్తే రైట్ అవుతుంది, WQ రాస్తే రైట్ అవుతుంది, క్విట్ అవుతుంది. చూడు, W రాస్తే ఓన్లీ రైట్ అని వస్తుంది, చూడండి ఇక్కడ రైట్ అని వస్తుంది, ఇక్కడ రైట్ అని వస్తుంది, చూడండి ఓన్లీ W. చూడండి రిటర్న్, చూసారా రిటర్న్ అని వచ్చింది, ఎందుకంటే నేను ఓన్లీ రైట్ చేయమన్నా. ఇప్పుడు క్విట్ చేయమంటున్నా, క్విట్ చేయమంటే Q కొట్టగానే ఎగ్జిట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి మళ్ళీ క్యాట్, మళ్ళీ MOTD అని చెక్ చేస్తే ఇప్పుడు చూడండి ఏమని వస్తుంది, హాయ్ యూజర్ వెల్కమ్ టు మై వరల్డ్, యువర్ యాక్టివిటీస్ బీయింగ్ మానిటర్డ్. ఇదే మనం ఒకసారి రిమోట్లో చూద్దాం. ఇది క్లోజ్ చేస్తున్నా, మళ్ళీ నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నా, కమాండ్ ప్రాంప్ట్ వచ్చింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కమాండ్ ఏం రాయాలి, ఎవరు చెప్తారు?
ఫస్ట్ ఏమని రాయాలి? సాహితి SSH. ఓకే, తర్వాత యూజర్ నేమ్ ఏంటి? లెట్స్ సే విష్ణు. ఇన్ మై కేస్ ఇట్ ఇస్ విష్ణు, ఇన్ యువర్ కేస్ మీ యూజర్ నేమ్స్ ఏముంటాయి అవి. ఓకే, @ ఐపీ అడ్రస్ ఏంటి? 192.168.19.145 ఇన్ మై కేస్. ఓకే, మీ సిస్టంలో మీరు చెక్ చేసుకోవాలి. ఎందులో? మీరు రెడ్ హ్యాట్ ఇన్స్టాల్ చేయండి, ఎందుకంటే స్టార్ట్అప్ మీకు వేరేది కొంచెం ఇబ్బంది అవుతుందేమో. రెడ్ హ్యాట్ ట్రై టు ఇన్స్టాల్. ఓకే, ఉబంటులో కూడా చేయొచ్చు, అలా ఏం లేదు, కానీ దాంట్లో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉబంటులో ఎలా చేయాలని. రైట్ క్లిక్. ఓకే, సో మన మిషన్ రెడీ ఉంది. సో నేను ఇప్పుడు ఎంటర్ కొట్టగానే నాకు ఏం అడుగుతుంది? పాస్వర్డ్ అడుగుతుంది. సో ఐఎమ్ గివింగ్ విష్ణు పాస్వర్డ్ admin @123. చూడండి మనకు వచ్చిందా? ఫస్ట్, హాయ్ యూజర్, వెల్కమ్ టు మై వరల్డ్, యువర్ యాక్టివిటీ ఈజ్ బీయింగ్ మానిటర్. సో మనకి చెప్తుంది ప్రాపర్గా. సో అంటే మనం తయారు చేసిన MOTD ఫైల్ పనిచేస్తుంది. అలానే ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ ఉంది. ఇప్పుడు one minute. ఓకే, సో మనం ఇప్పుడు లాగిన్లో చేసాము, కానీ ఇది ఎక్కడ చేసాము? MOTD ఫైల్ ఎక్కడ ఉంది? MOTD ఫైల్ cd/etc ls, దీంట్లో MOTDలో ఉంది. నాకు లాగౌట్ చేసేటప్పుడు కావాలి, అది ఎలా కావాలి? అది ఎక్కడ చేస్తాము? సో దానికోసం ఏంటంటే మనం ఇప్పుడు cd టిల్డా అని ఉంటుందా, టిల్డాలో ls అని కొడితే మనకి ఇక్కడ డాట్ ఫైల్స్, మనకు హిడెన్ ఫైల్స్ ఓపెన్ చేయాలంటే ఎలా ఓపెన్ చేయాలి? ls మైనస్ ఏం కొడితే వస్తుంది మనకు హిడెన్ ఫైల్స్? ఎనీవన్? అది LA. ఎస్, LA ఆర్ ఏ అంటే హిడెన్, L అంటే లాంగ్ ఏ. ఓకే, సో మనకి ఇక్కడ వచ్చింది చూసారా? ఇక్కడ మనకు ఒక ఫైల్ ఉంది, bash.logout అండర్స్కోర్ లాగౌట్ అని ఒక ఫైల్ ఉంది చూసారా? ఇక్కడ మనం యాడ్ చేయాలంట. ఈ ఫైల్ని మనం ఎడిట్ చేయాలి. ఈ ఫైల్ మనము ఎక్కడ చేసాం? ఫస్ట్ MOTDలో చేసాము. అది ఎవరికైనా రావాలి అంటే MOTDలో చేస్తాము. ఓకే, కానీ ఈ పర్టికులర్ యూజర్ ఎవరు? విష్ణు అనే యూజర్కి లాగౌట్ మెసేజ్ రావాలి అంటే విష్ణు అనే యూజర్లో bash_logoutలో మనము ఒకటి ఇస్తామన్నమాట. ఏమని రాస్తాము? ఫస్ట్ vim.bash_logout. ఓకే, ఫస్ట్ నేను ఇది ఎడిట్ చేస్తున్నా, ఇదే కదా ._logout అనే ఫైల్. ఇది ఎడిట్ చేసి, సో దీంట్లో ఏం రాస్తున్నా అంటే ఇన్సర్ట్, దీంట్లో ఒకటి రాస్తున్నా, ఏమని? వాల్ అనే డాటా, అది చేసిన తర్వాత ఇప్పుడు నేను రాస్తున్నా, you have been logged out on, let's say date ఇద్దాం అనుకుంటున్నా, డేట్. ఓకే, ఇది ఇద్దాం అనుకుంటున్నా, అంటే లాగౌట్ అయిన తర్వాత ఇది ఇంత ఇవ్వాలనుకుంటున్నా. ఏ రోజు డేట్ లాగౌట్ అయినా అనేది మనం ఇవ్వాలనుకుంటున్నాం.
ఓకే, సో ఇది ఇచ్చిన తర్వాత నేను జస్ట్ సేవ్ చేస్తా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జిట్ అవ్వగానే చూడండి, యూ హ్యావ్ బీన్ లాగ్డ్ అవుట్ అని మెసేజ్ వచ్చిందా? ఎందుకంటే నేను వాల్ మెసేజ్ ఇచ్చిన, ఎక్కడ ఇచ్చిన బ్యాష్ లాగ్డ్ అవుట్. ఇక్కడ మళ్ళీ లాగిన్ చేయగానే ఫస్ట్ ఏమొస్తుంది? ఫస్ట్ SSH విష్ణు @192.168.19.145 ఏంటి ADMIN@123. ఇది లాగిన్ అవగానే ఫస్ట్ ఏం వచ్చింది? హాయ్, వెల్కమ్ టు మై వరల్డ్, యువర్ యాక్టివిటీస్ బీయింగ్ మానిటర్డ్. ఇది MOTలో రాశాను. అది ఎగ్జిట్ ఎక్కడ రాశాను? LS-LA. ఇక్కడ చేస్తే బ్యాష్ లాగౌట్లో ఉందా? ఇక్కడ రాశాను అనమాట. ఏమని రాశాను? లెట్స్ సి cat.bash_lagout. ఏమని రాశాను? వెల్కమ్, యూ హ్యావ్ బీన్ లాగ్డ్ అవుట్ ఆన్. డేట్ రాలేదు మనకి, మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్ వచ్చి డేట్ రాలేదు. నాకు డేట్ కావాలంటున్నా. అప్పుడు ఏం చేస్తాను? నేను డేట్ని బ్రాకెట్లో పెడతా. డేట్ని బ్రాకెట్లో పెడితే వస్తా. అప్పుడు ఏం చేస్తా? మళ్ళీ ఎడిట్ చేస్తా. vim.bash_lagout. ఈసారి నేను డేట్ని బ్రాకెట్లో పెడతా. సో ఏంటంటే నాకు డేట్ కావాలి అని. సో నేను డేట్ని ఇన్సర్ట్, డేట్ని బ్రాకెట్లో పెడతా. ఓకే, డేట్ వస్తుంది. ఎస్కేప్, సేవ్. సో మనం ఇందులో ఎడిట్ చేసాం కదా. లెట్స్ సే నేను ఎగ్జిట్ కొడతాను. ఇప్పుడు ఎగ్జిట్ కొట్టగానే ఏమవుతుంది చూడండి. యూ హ్యావ్ బీన్ లాగ్డ్ అవుట్ ఆన్ Wednesday, August 9 at this particular and on 2023. చూడండి, వచ్చిందా? ప్రాపర్గా వచ్చిందా డేట్? సో నేను ఇంకా TTY ఎంతసేపు నేను ఉన్నానో కూడా తెలుసుకోవచ్చు. దానికి ఏం చేశాను? $TTY అంటే నేను ఎంతసేపు వర్క్ చేశాను. లెట్స్ సే నేను మళ్ళీ SSH లాగిన్ చేస్తున్నాను. లెట్స్ సే admin@123 లాగిన్ అయింది. మళ్ళీ క్లియర్ చేస్తాను. ఇదంతా నాకు అవసరం లేదు ఫస్ట్. ఓకే, నేను మళ్ళీ ఆ ఫైల్ని ఎడిట్ చేస్తున్నా. విమ్ ఏ ఫైల్ మనం చెక్ చేసుకోవాలి కదా, LS-LA. ఏ ఫైల్ని చేస్తున్నా? నేను ఈ ఫైల్ని చేస్తున్నా. చూడండి, .bash_lagout. vim.bash_lagout. సో నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాను? నేను ఎంతసేపటి నుంచి వర్క్ చేసినా చూడాలనుకుంటున్నాను. దానికి ఏం చేస్తున్నా అంటే ఇన్సర్ట్, ఇక్కడ ఫ్రమ్, నేను ఇప్పుడు టోటల్ టైం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను లాగిన్ టైం నుంచి. దానికి ఏం చేస్తున్నా? $బ్రాకెట్లో TTY అంటే టైం టు లీవ్, ఎంతసేపు వర్క్ చేశానో TTY అనే కమాండ్ అనేది మనకు చెప్తుంది అనమాట. ఓకే, సో ఎంతసేపటి నుంచి నేను లాగిన్ లో ఉన్నానో ఇది చెప్తుంది. సో నేను ఇప్పుడు ఇది ఎస్కేప్ కొట్టి మళ్ళీ సేవ్ చేస్తా. WQ. ఇప్పుడు కనుక నేను ఎగ్జిట్ అయినా అనుకోండి, అది చెప్తుంది 20 minutes, 15 minutes, 30 minutes అని. చూడండి, ఫ్రమ్ dev PTS 0 అంటే నేను ఒక 1 minute కూడా పర్ఫెక్ట్ గా లేను. సో అదే చెప్తుంది. ఓకే, సో దాని డీటెయిల్స్ ఫ్రమ్ dev PTS 0 ఆన్ దిస్ పర్టికులర్ టైం. అండ్ ఇక్కడ మనకి ఇంకొకటి కూడా తెలుసుకోవచ్చు. మనం అక్కడ కూడా యాడ్ చేయొచ్చు. ఎక్కడ? లాగిన్ లో ఎక్కడ? MOTDలో. ఇప్పుడు మళ్ళీ చేద్దాం. అది SSH root మళ్ళీ చేస్తున్నా 192.168.19.145 admin@123. ఓకే, పాస్వర్డ్ ట్రాన్సిషన్ admin@123. Oh, sorry, it's not root, it's Vishnu, right? admin@123. See, నాకు ఇక్కడ ఏంటంటే యువర్ టైం స్టార్ట్స్ నౌ అనేది నేను ఏ టైం నుంచి స్టార్ట్ అది ఇవ్వాలనుకుంటున్నా. ఓకే, సో తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా. ఓకే, సో దానికి ఏం చేయాలి? నేను ఇది ఎక్కడ ఉంటుంది? ఈ ఫైల్ లొకేషన్ ఏంటి? మనం లాగిన్ ఫైల్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది? MOTD. వెరీ గుడ్. MOTD ఫైల్కి వెళ్ళాలి. ఎలా వెళ్తాము? ఫస్ట్ డాలర్లో ఉంది కాబట్టి మనం sudo -i చేస్తున్నాను. లెట్స్ సే admin@123.
హ్యాష్ ప్రాంప్ట్ వచ్చింది. నేను ఇక్కడ విమ్ చేస్తున్నా. విమ్ డైరెక్ట్ కూడా చేయొచ్చు. ఈటీసీ ఎంఓటీడీ, ఎందుకంటే నాకు మొత్తం పాత్ తెలుసు, ఎంఓటీడీ లొకేషన్ పాత్ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడ నుంచి. లేదు అంటే మనం ఏం చేయాలి, cd/etc, కొత్తలో అలా చేయొచ్చు, న్యూ కాబట్టి cd/etc లోకి వెళ్ళండి, ls అని టైప్ చేయండి, చెక్ చేసుకోండి ఫైల్ ఉందా లేదా. ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఎంఓటీడీ. సో మనం విమ్ చేయాలి. ఏం చేయాలి, విమ్ ఎంఓటీడీ వచ్చింది. ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నా, ఇక్కడ ఇన్సర్ట్ చేసి ఎండ్లో ఎంటర్ ఒకటి, యూ హ్యావ్ లాగ్డ్ ఇన్ ఎట్, ఇక్కడ టైం ఇవ్వాలనుకుంటున్నా, డేట్. ఓకే, సో డాలర్ బ్రాకెట్ లో డేట్ ఇస్తే అది ఆటోమేటిక్గా డేట్ ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ సేవ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఎగ్జిట్ అయితే, ఎగ్జిట్, ఇంకో ఎగ్జిట్, ఇక్కడ చెప్తుంది యూ హ్యావ్ బీన్ లాగ్డ్ అవుట్. ఓకే, యూ హ్యావ్ బీన్ లాగ్డ్ అవుట్ ఫ్రమ్ సో అండ్ సో ఇట్ దిస్ టైం. ఇప్పుడు నేను లాగిన్ చేస్తాను మళ్ళీ, SSH విష్ణు ఎట్ 192.168.19.145, పాస్వర్డ్ ఏంటి, అడ్మిన్ ఎట్ 123. నేను ఎంటర్ కొట్టగానే చూడండి, ఓకే, ఇక్కడ డాలర్ డేట్ తీసుకోలేదు. సో డాలర్ డేట్ తీసుకోవాలి అంటే ఇక్కడ నేను డాలర్ డేట్ ని ఐడెంటిఫై చేయట్లేదు కాబట్టి ఓకే, దాన్ని నేను ఇంకా కొంచెం మాడిఫై చేస్తాను. విమ్, ఓకే, క్లియర్ చేస్తాను ఫస్ట్. సో దాన్ని ఏం చేస్తాను, vim/etc/motd. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే దాన్ని బ్రాకెట్ లో పెట్టాలనుకుంటున్నాను, అంటే ఇన్సర్ట్ చేసి చూద్దాం ఇలా తీసుకుంటుందా. ఇది నన్ను చేయనివ్వట్లేదు. ఎందుకు చేయనివ్వట్లేదు, ఎనీవన్ కెన్ గెస్. ఇది నన్ను ఎడిట్ చేయనివ్వట్లేదు. ఎందుకు చేయనివ్వట్లేదు, ఎనీవన్ ఐడియా? నేను ఇన్సర్ట్ చేసి ఇన్స్టెడ్ అవుతుంది కదా, సేవ్ చేయనివ్వట్లేదు. ఎందుకు చేయనివ్వట్లేదు? పర్మిషన్. ఎగ్జాక్ట్లీ, పర్మిషన్ నా దగ్గర లేదు. నేను యాక్చువల్లీ చూడండి, నేను చేయనివ్వట్లేదు సేవ్. ఎందుకంటే చూడండి, నేను చూపిస్తాను. నేను డాలర్లో ఉన్నాను, డాలర్లో ఉంటే నేను చేయొద్దు. చూసారా, పర్మిషన్ లేనప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు పర్మిషన్ కావాలంటే ఏం చేయాలి, sudo -i admin at 123, admin at 123. ఓకే, ఇప్పుడు సేమ్ కమాండ్ రన్ అవుతుంది, vim/etc/motd, ఇన్సర్ట్, లెట్స్ సే చూద్దాం ఇలా వర్క్ అవుతుందా అని. వర్క్ అవ్వాలి నాకు తెలిసి. ఎగ్జిట్, ఓకే, లెట్స్ సే SSH విష్ణు @192.168.19.145, admin @123. Yes, no, it's not. It's last login is this. Last login is giving, but it is not giving this. ఇది తీసుకోవట్లేదు, డాలర్ డేట్. దీనికి ఓకే, దీనికి మనం కొన్ని అంటే మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. దీన్నే మనం ఏంటంటే బ్యాష్ స్క్రిప్ట్స్ అంటాము. sudo -i in /etc/motd. Let's say insert
echo let's say date. See whether it works or not. I am not sure, but let me check. రావట్లేదు. సో కొంచెము ఇక్కడ అంటే లోపల ఉన్నది అది ఇస్తున్నది అది చేయట్లేదు, కానీ మనకి ఎగ్జిట్ లో మటుకు కరెక్ట్ వస్తున్నది. ఎగ్జిట్ అయినప్పుడు మటుకు కమాండ్ ప్రాంప్ట్ వర్క్ అవుతుంది. ఇది టైమింగ్ అండ్ ఆల్, ఇది ఎగ్జిట్ అయ్యేటప్పుడు టైమింగ్ అంతా చెప్పు, కానీ ఎంటర్ అయ్యేటప్పుడు డేటా అనేది తీసుకోవట్లేదు. దీనికి నాకు తెలిసి ఎందుకు తీసుకోవట్లేదు నాకు కూడా అర్థం అవ్వట్లేదు. జనరల్ తీసుకుంటది కానీ ఇక్కడ తీసుకోవట్లేదు. వర్షన్ టు వర్షన్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో మేబీ అది కావచ్చు రీజన్. ///1 minute చరణ్ సెషన్ లో ఉన్నా, మళ్ళీ మాట్లాడతా ఒక్క నిమిషం 5 నిమిషాల దాకా. //motd ఇక్కడ insert double date. Maybe it will not take, but we have logged in. Let's see. ఓకే, సో ఎనీవే, సో అది డేట్ ని పికప్ చేయట్లేదు, వ్యాలిడేట్ చేయట్లేదు. కానీ ఇక్కడ ఒక కమాండ్ ఉంటుంది, దాన్ని నేను ఐడెంటిఫై చేసి నేను చెప్తాను. మనం స్పెసిఫై చేయగానే అక్కడ డేట్ వస్తుంది. నేను మిస్ అవుతుంది ఎక్కడో చిన్నగా, బట్ నాకు ఐడియా ఉన్నది, బట్ ఎగ్జాక్ట్ తెలియట్లేదు. కానీ ఇలానే రాస్తాం కొంచెం చిన్నగా ఏదో మోడిఫికేషన్ అయితే ఈకో డేట్ సంథింగ్ అని రాస్తాము, దానివల్ల మనకు డేట్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ ఇప్పుడు డేట్ అని కట్ చేస్తే డేట్ వస్తుంది కదా, సేమ్ అక్కడ రావాలి, కానీ సమ్ టైమ్స్ మిస్ అవుతుంది ఎనీవే. సో ఇలా జనరల్లీ మనం ఎంఓటీడీ అండ్ ఎగ్జిట్ మెసేజెస్ రాస్తాం అనమాట. ఎగ్జిట్ కొట్టగానే ఎగ్జిట్ అవుతుంది, అది ఎక్కడ రాసాము, లోవర్ ద పాత్ టిల్డాలో రాసాము, LS-LAలో టిల్డాలో ఉన్న తర్వాత అంటే రూట్ ఏ ఫోల్డర్ అయితే ఆ ఫోల్డర్ యొక్క హోమ్ ఫోల్డర్ లో వెళ్ళి LS-LA చేస్తే దాంట్లో బ్యాష్ లాగా ఒక ఫైల్ ఉంటుంది, దీంట్లో మనం యాడ్ చేస్తాం ఏమని, వాల్ అని. ఏమని, వాల్ cat డాట్ బ్యాష్ అండర్స్కోర్ లాగౌట్. ఓకే, దీంట్లో ఏమని రాసాము, వాల్ అని చెప్పేసి మనం, అంటే అది మనకి పోస్ట్ అవుతుంది. వాల్ అంటే పోస్ట్ అనమాట. ఏమని చేస్తున్నా, యూ హ్యావ్ బీన్ లాగ్డ్ అవుట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆన్ సో అండ్ సో డేట్, ఇది అనేది మనం డిఫైన్ చేసినాం. సో ఇది అనేది మనకి డాటా ఎగ్జిట్ మనకి ఇస్తుంది అన్నమాట. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము, బేసికల్లీ విండోస్ కోసము రిమోట్ డెస్క్టాప్ అనే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. విండోస్ కోసం రిమోట్ డెస్క్టాప్ అనే ప్రోటోకాల్ ఉంటుంది. సో మనం లాగిన్ అయినప్పుడు రిమోట్ డెస్క్టాప్ లో కూడా మనం హాయ్ వెల్కమ్ టు రిమోట్ డెస్క్టాప్ అది కూడా రాయొచ్చు. ఎలా రాస్తామంటే అది విండోస్ లో రాస్తాము. అది ఎక్కడ రాస్తాము, విండోస్ అనేది సో రిమోట్ డెస్క్టాప్ లో మనం ఎక్కడ రాస్తాం అంటే దానికి ఒకటి రిమోట్ డెస్క్టాప్ పాత్ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే లెట్స్ సే దాన్ని మనం ఏమంటామంటే సంథింగ్ జీపీ ఎడిట్ అంటాము, గ్రూప్ పాలసీ ఎడిటర్ అంటాము. ఎడిట్ గ్రూప్ పాలసీ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనము వెల్కమ్ నోట్స్ అని ఉంటుంది అనమాట కంప్యూటర్ సెట్టింగ్స్ లో.
స్టార్ట్అప్ అండ్ షట్ డౌన్. ఈ స్టార్ట్అప్ లో ఇక్కడ మనం రాసాం అనమాట. ఏమని రాసాము? యాడ్. సో స్క్రిప్ట్ నేమ్ ఆర్ పారామీటర్స్, లెట్స్ సే వెల్కమ్ టు ఆర్ పవర్ షెల్ స్క్రిప్ట్ ఉంటే పవర్ షెల్ స్క్రిప్ట్, లేదంటే ఇక్కడ మనం ఏం కావాలంటే అది రాయొచ్చు. లేదు అంటే సెక్యూరిటీ సెట్టింగ్స్ లోకి వెళ్ళినా కానీ ఇంకొక లొకేషన్ లో వస్తుంది. ఆల్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఈజీ అనమాట. ఇవన్నీ సెట్టింగ్సే. సో దీంట్లో మనం అదే దాని ఆప్షన్ పెట్టుకొని జస్ట్ వీ నీడ్ టు యాడ్, అది నేను చూపిస్తాను అండి. ఎస్, దీంట్లో ఇంటరాక్టివ్ మెసేజ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇంటరాక్టివ్ అని ఎక్కడ ఉంది చూడండి, కనిపిస్తుంటుంది. ఏందో లేదు అంటే సెక్యూరిటీలో ఉంటుంది. స్క్రిప్ట్ సెక్యూరిటీ సెట్టింగ్స్లో లోకల్ పాలసీస్లో సెక్యూరిటీ ఆప్షన్స్లో ఇందులో ఉంటుంది. ఎస్, ఇంటరాక్టివ్ లాగ్ మెసేజ్. సో మెసేజ్ టెక్స్ట్ ఫర్ యూజర్ అటెంప్టింగ్, టైటిల్ ఫర్ అటెంప్టింగ్. సో ఇలా ఉన్న దాంట్లో అటెంప్టింగ్ మెసేజ్ టెక్స్ట్ ఫర్ అటెంప్టింగ్, దీంట్లో మనం రాసాం. ఏమని రాసాము? హాయ్, వెల్కమ్ టు మై వరల్డ్. సో మనం ఎప్పుడైతే లాగిన్ చేస్తామో అప్పుడు మనకి ఇది వస్తుంది. సో సేమ్ థింగ్ మనం ఒక నా మిషన్ లో లాగిన్ చేసి చూద్దాం. అక్కడ నేను ఒకటి ఆల్రెడీ ఉన్న చెప్పాను కదా, దాంట్లో చూద్దాం. చూడండి, ఈ మిషన్ లో లాగిన్ చేస్తున్నాను. ఈ మిషన్ లో లాగిన్ చేసి రాస్తాను, దాంట్లో టైప్ చేస్తాను. సో నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ మనకి అది వస్తుంది అనమాట. సో దీన్ని మనం మెసేజ్ ఆఫ్ ద డే ఆర్, సో ఎప్పుడైతే ఇలాంటి లాగిన్ అయిందో ఇక్కడ మనకి ఏం రాలేదు కదా వెల్కమ్ టు అని, అలాంటిది మనం ఇప్పుడు చేద్దాం. ఇక్కడ ఏం చేస్తాము? ఫస్ట్ విండో ఆర్ అని ప్రెస్ చేసి ఇక్కడ మనం రాసిన gpedit.msc, ఆర్ మీరు ఇక్కడ రాయకుండా ఇక్కడ రాసిన వస్తుంది గ్రూప్ పాలసీ ఎడిట్. చూడండి, ఎడిట్ గ్రూప్ పాలసీ, ఇది క్లిక్ చేయగానే దీన్ని ఏమంటారు మనం? గ్రూప్ పాలసీ ఎడిటర్ లొకేషన్ అంటాం. సో దీంట్లో ఏంటంటే కంప్యూటర్లో విండోస్లో కొంచెం స్లో ఉంటాయి, ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, కొంచెం స్లో. విండోస్లో సెక్యూరిటీ ఆప్షన్స్లో లోకల్ పాలసీస్లో సెక్యూరిటీ ఆప్షన్స్ అని ఉంటుంది. సో ఇది పాత్ ఏంటి? విండోస్, తర్వాత సెక్యూరిటీ ఆఫ్ సెట్టింగ్స్, తర్వాత లోకల్ పాలసీస్, దాంట్లో మళ్ళీ సెక్యూరిటీ ఆప్షన్స్. ఇందులోకి వెళ్తే ఇక్కడ ఇంటరాక్టివ్ లాగిన్, ఇవన్నీ ఆప్షన్స్. ఇంటరాక్టివ్ లాగిన్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో కానీ ఏంటంటే మెసేజ్ టెక్స్ట్ ఫర్ యూజర్ ఆన్ ఐటెటివ్ అండ్ మెసేజ్ టైటిల్. సో మనం ఫస్ట్ టైటిల్ చేద్దాం. ఏమని ఇద్దాం టైటిల్? వెల్కమ్ టు విండోస్ డెస్క్టాప్. ఓకే, ఇది ఇద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ పైన అది టైటిల్ వస్తుంది, కింద టెక్స్ట్ ఏం వస్తుంది? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వరల్డ్. Your activity is monitored. Your activity is being monitored. ఓకే, ఇది అప్లై చేశాను.
సెట్ అయిపోయింది. చూడండి ఇక్కడ వెల్కమ్ టు వెల్కమ్ టు విండోస్ డెస్క్టాప్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వరల్డ్, యువర్ యాక్టివిటీస్ బీయింగ్ మానిటర్. ఓకే, ఇప్పుడు నేను లాగ్ ఆఫ్ చేసి ఇది నేను డిస్కనెక్ట్ చేసి లాగ్ ఆఫ్ చేసి సైన్ అవుట్ చేసి నేను మళ్ళీ సైన్ ఇన్ చేశాను అనుకోండి, నాకు అది వస్తుంది. ఏమని వస్తుంది? సేమ్ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే టైప్ చేసినా ఫిన్ మ్యాన్ కదా, నేను లాగిన్ చేశాను అనుకోని ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, నెట్ హ్యాష్ మాస్టర్ 021. లాగిన్ అవగానే ఓకే చేయగానే ఫస్ట్ నాకు అదే వస్తుంది మెసేజ్. ఏమొస్తుంది చూడండి, సి వెల్కమ్ టు విండోస్ డెస్క్టాప్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వరల్డ్, యువర్ యాక్టివిటీస్ బీయింగ్ మానిటర్. సో మనం ఫస్ట్ సెట్టింగ్స్ అనేవి ఇలా యాడ్ ఆన్ చేసుకుంటాం. ఇది ఓకే చేయగానే అప్పుడు మీకు లాగిన్ వస్తుంది అనమాట పేజ్. ఓకే, సో ఇలా మనము విండోస్ డెస్క్టాప్ ని లైనెక్స్ డెస్క్టాప్ ని లాగిన్ చేస్తాము. లాగిన్ చేసే ముందు మెసేజ్ వస్తుంది ఇలాంటివన్నీ. సో తర్వాత దీంట్లో మనం వర్క్ చేసుకుంటాం రిమోట్ లో. గాట్ ఇట్? సో ఇలా మనం వాట్ ఎవర్ వీ వాంట్ టు యాడ్ వీ కెన్ యాడ్ ఇట్. ఓకే, సో మీరు కూడా మీ మిషన్ లో ఏరియాలో లాగిన్ చేసి ఆ మెసేజ్ యాడ్ చేయండి. మీరు నార్మల్ మిషన్ లో యాడ్ చేసిన లాగిన్ అయితే అది యాడ్ అవుతుంది. మీ మిషన్ లో లాగిన్ చేస్తే లాగ్ ఆఫ్ చేసుకొని అది యాడ్ చేసిన తర్వాత లాగిన్ చేస్తే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వరల్డ్, అది ఏది కావాలంటే అది రాసుకోండి. హాయ్ విష్ణు, హాయ్ అనిల్, హాయ్ సాహితి, హాయ్ సంధ్య, వాట్ ఎవర్. సో అదంతా మనకి తెలుస్తుంది అనమాట అలాగా. ఓకే, దానివల్ల ఏంటంటే మనం ట్యూనింగ్ అంటాం. మనం ఏమంటాం? ట్యూనింగ్ ఆఫ్ యువర్ సిస్టమ్స్, రైట్? సో ఎనీ క్వరీ. సో ఇది మీ మిషన్స్ లో సేమ్ ప్రాక్టీస్ చేయండి. సో రిమోట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో రిమోట్ తీసుకోవాలంటే సపోజ్ విండోస్ మిషన్ లేదనుకోండి, ఇందులో ఒకటి ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ VMware లో ఇన్స్టాల్ చేయండి. దాంట్లో IP అడ్రస్ వస్తుంది కదా, అప్పుడు బయట నుంచి ఆ IP అడ్రస్ ని పింగ్ తీసుకోండి, రిమోట్ తీసుకోండి, వచ్చేస్తుంది. ఓకే, సో మన వల్ల రిమోట్ మీకు అంటే ఒకటే సిస్టమ్ లో ఇంకో విండోస్ మిషన్ ఎట్లా తీసుకోవాలని క్వశ్చన్ వస్తే ఏం పర్లేదు, ఒక విండోస్ మిషన్ ఇన్స్టాల్ చేయండి. లైక్ మనం ఇన్స్టాల్ చేసాం కదా విండోస్ మిషన్, అలా ఇన్స్టాల్ చేసి బయట నుంచి దానికి ఏదో ఒక IP వస్తుంది, నాటెడ్ IP ఇస్తాం కాబట్టి. సో దానికి ఏదో 19 series 20 series మనం బయట నుంచి దాన్ని పింగ్ చేస్తే పింగ్ వస్తుంది, మనము రిమోట్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో లైనెక్స్ ని ప్లస్ లైనెక్స్ లో రెడ్ హ్యాట్ ఇన్స్టాల్ చేయండి. విండోస్ లో అట్లీస్ట్ విండోస్ 10 అయినా విండోస్ 2019 ఇన్స్టాల్ చేసి రిమోట్ తీసుకొని ఆ రిమోట్ మనకి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే అది వచ్చినట్టు తర్వాత స్క్రీన్ షాట్ పెట్టినారు. ఓకే, సో ఇదే మన టాస్క్ ఫర్ టుమారో. బై ద టైం ఎవరెవరు పంపిస్తారో నేను వెయిట్ చేస్తాను, చూస్తాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ది డే. ఏమైనా క్వైరీ ఉంటే నన్ను అడగచ్చు.